ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈరోజు సాయంత్రం 4:26 దాదాపు 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు రేపు 8వ తారీఖు సంబంధించి తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో భక్తులందరికీ కూడా విడుదల చేయటం జరిగింది. అలాగే రేపటికి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు దాదాపు 5,000 ఈరోజు మీ అందరికీ సాయంత్రం 4:30 అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. దయచేసి భక్తులందరూ తెలుసుకోవాలి, ప్రతిరోజు సాయంత్రము 4:30 తర్వాత ఆఫ్లైన్ విధానం ద్వారా భూదేవి కాంప్లెక్స్లో రేపటికి సంబంధించిన శ్రీవారి నడక మార్గం టోకెన్లు, అలాగే ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ 3 చోట్ల కూడా మీకు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా దయచేసి మీరు తెలుసుకోవాలి. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా అలాగే నడక మార్గం టోకెన్ల కోసం రావాలి అనుకుంటే ఒకరోజు ముందుగానే వచ్చి సాయంత్రం 4 తర్వాత క్యూ లైన్లో ఉంటే మీకు ఈ టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టోకెన్లు అయితే ఇక్కడ తిరుపతిలో ఇస్తున్నారు. రాత్రి 8-9 గంటలకల్లా ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే అయిపోతున్నాయి. ప్రస్తుతానికైతే శ్రీవారి నడక మార్గం టోకెన్లు అర్ధరాత్రి 12-1 గంట దాకా అయితే ఉంటున్నాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక అలిపిరి నడక మార్గంలో టోకెన్ల కోసం అయితే మీరు ఒకరోజు ముందుగానే వచ్చి ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. 2 నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. ఒకరోజు ముందుగానే సాయంత్రము 4:30 వచ్చి భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అలాగే నార్మల్గా సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకుంటే నడక మార్గం కాకుండా వాళ్ళు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసంలో తీసుకోగలరు. ఓకేనా, ఈ విషయం మీకు అందరికీ అర్థమైంది కదండి. ఇది ప్రతి ఒక్కరూ ఈ నెల జూను, జూలై, ఆగస్టులో వచ్చే వాళ్ళు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా వచ్చే నెల మరలా వేసవి సెలవులు అయిపోయాక అప్పుడు ప్రస్తుత పరిస్థితి బట్టి వీడియోలో మీకు టైమింగ్స్ ఏమైనా టికెట్లు ఇచ్చే టైమింగ్స్ మారితే మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని టచ్లో ఉండగలరు. ఈ వీడియో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.